హాయ్ అండి. ట్యూస్‌డే రోజున మా హస్బెండ్, నేనే ఇంక మార్నింగ్ అంతా అయితే ఏం తినము. నైట్ డిన్నర్ మాత్రమే చేస్తాము. ఇక డిన్నర్‌లోకి ఏం చేద్దామా అని చెప్పైతే ఆలోచిస్తున్నాను. అంటే సింపుల్‌గా, ఈజీగా అయిపోవాలి కర్రీతో పని లేకుండా అని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్ తీయగానే నాకైతే దబ్బకాయ అయితే కనిపించింది. మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ అయితే దబ్బకాయ ఉందని చెప్పైతే ఇచ్చింది. సర్లే పులిహోర చేద్దాం, ఈజీగా సింపుల్‌గా అయిపోతది, బావుంటదని చెప్పైతే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ముందుగానే దబ్బకాయనైతే చక్కగా రసం తీసేసి పక్కన పెట్టారు. నేనొచ్చేసి ఇంకా అన్నం వండేసి చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం ఉప్పు, పసుపు, పచ్చి ఆయిల్ అండ్ అలాగే కొంచెం కరివేపాకేసి అయితే మంచిగా మిక్స్ చేసేసాను. అలా వేడన్నంలో కరివేపాకేస్తే మంచిగా మగ్గి బావుంటది. ఇంకా అది ఆరుతూ ఉంటది రైస్ అని చెప్పేసి ఈలోపు పోపు పెట్టేస్తున్నాను. పోపు కూడా పెట్టేసి ఆ రైస్‌లో అయితే మిక్స్ చేసేసాను. రైస్ మొత్తం వేడంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు దబ్బకాయ రసం అయితే యాడ్ చేశాను. వేడి మీద కలుపుకుంటే చేదొచ్చేస్తది. చల్లారాక కలుపుకుంటే సూపర్ ఉంటది. టేస్ట్ అయితే చాలా బావుంది. మా పిల్లలిద్దరికీ పులిహోర అంటే ఎంత ఇష్టమో పక్కన చీమల్లా అయితే చేరిపోయారు. వాళ్ళిద్దరికి చెరొక ప్లేట్‌లో పెట్టేసి ఇంకా మేము కూడా అందులో కాంబినేషన్ టమాటా, పచ్చిమిర్చి చట్నీ చేసుకునేది ఎంజాయ్ చేసాం. థాంక్ యూ. బాయ్.